జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, శ్రావణ అమావాస్య వచ్చేస్తోంది. 5 శుక్రవారాలతో వచ్చినటువంటి ఈ శ్రావణ మాసం అటు పౌర్ణమి ఘడియల్లో కూడా శుక్రవారం పౌర్ణమి గడియల్లో వచ్చింది. మళ్ళీ వచ్చే 15 రోజులకు వచ్చే అమావాస్య కూడా శుక్రవారమే వస్తుంది. 22వ తారీఖు అమావాస్య శుక్రవారం. మరి ఆ రోజున మనం చాలా అద్భుతంగా మీరు వారాహి కానీ శ్యామలాదేవికి కానీ సంవత్సరం కాలం పాటు చాలా బ్యూటిఫుల్ గా అమ్మవారికి సేవ చేసుకున్నాం అని చెప్పుకోవచ్చు. మరి మరొక్కసారి ఏమైనా మీరు చేస్తారా? ఎందుకంటే ఇప్పటికీ అడుగుతూ ఉన్నారు, అమావాస్య వస్తోందంటే ఖచ్చితంగా మీరు గుర్తొస్తున్నారు. హోమాలు చేయిస్తున్నారా? హోమాల్లో మేము కూడా పాలు పంచుకుంటా అని అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వారి కోసం ఏమైనా ప్రోగ్రామ్ ఉందా? తప్పకుండా చెప్తాను పద్మిని. ఎందుకంటే అమ్మవారిది అని అనుకున్నప్పుడు ఏదో ఒక నెల చేసేద్దాము ఆగిపోదాము అన్నట్టుగా కాకుండా ఏదైనా మళ్ళీ కంటిన్యూగా చేయాలి అన్న ఆలోచన ఉంది. అది మళ్ళీ శ్రావణ మాసమే స్టార్ట్ చేసేటట్టుగా అమ్మవారి డిజైన్ చేశారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎలా అయితే మనం ఫస్ట్ లో స్టార్ట్ చేసినప్పుడు అరుణాచలం వెళ్ళాము, అక్కడ బీజం పడింది ఆలోచనకి అని చెప్పి మనం చెప్పుకున్నాము. అలాగే ఈసారి కూడా మళ్ళీ శ్రావణ మాసం చెయ్యాలి అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ ఇది రాలేదన్నమాట. చెప్దాం అని అనుకోవడము, మళ్ళీ నువ్వు కూడా డెలివరీకి వెళ్ళి రావడము, కంటిన్యూగా చెయ్యాలి అన్న ఆలోచనతో శ్రావణ మాసమే చెయ్యాలి, చేయించుకోవాలి అని అమ్మ సంకల్పం ఉంది కాబట్టి ఇప్పుడు చేయించుకుంటున్నాం అని చెప్పుకోవచ్చు. మనం ఈసారి చేసేటప్పుడు చాలా అద్భుతంగా జరుగుతుంది. ఎందుకు అని అంటే కనుక ఈసారి మనం ఎప్పుడు కూడా వినని పేరుతో హోమం పేరు చెప్తాను నీకు ఒకటి. అవునా? ఇంట్రెస్టింగ్. ఏంటది? వాంఛకల్పలత హోమం. వాంఛకల్పలత హోమం పేరైతే చాలా బాగుంది, చాలా హృదయంగా ఉంది. ఏమిటి వాంఛకల్పలత హోమం? వాంఛకల్పలత హోమం అంటే వినాయకుడికి సంబంధించింది అనమాట. ఎటువంటి విఘ్నాలైనా సరే తొలగిపోవడానికి. అలాగే శ్రీ విద్యోపాసనలో అమ్మవారికి చాలా అటు వినాయకుడికి గాని ఇటు లలిత త్రిపుర సుందరి ఎదురుగుండా కింద వినాయకుడు కూర్చొని ఉంటాడు. అవునా కదా? అంటే అసలు శ్రీ విద్యోపాసన మొదలు పెట్టాలి అంటే వినాయకుడి అనుగ్రహం చాలా ఉండాలి. ఓకే. అంటే ఎవరైతే అమ్మవారు చాలా ఉగ్రమైన దేవతని వారాయి అమ్మవారిని, శ్యామలమ్మని మాతంగి, ఆవిడ చాలా అసలు మాట్లాడితే మీరు చూస్తే మధువు తాగుతుంది ఆవిడ్ని ఆల్కహాల్ తీసుకుంటారు, ఆవిడ్ని పూజించడం ఏంటి అని చెప్పి ఆవిడ్ని వదిలేసుకున్నారు అని అంటే ఆ ఇద్దరి తల్లుల అనుగ్రహం లేదు కాబట్టే వాళ్ళు వదిలేశారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అనమాట. అంటే అసలు శ్రీ విద్య ఉపాసనలో మనకంటూ ఒక స్థాయి రావాలి అంటే పూజించడానికి మనం ముందుకు వెళ్ళాలి అంటే వినాయకుడి అనుగ్రహం చాలా ఉండాలి అని చెప్పుకోవచ్చు. ఒక 3 years బిఫోర్ అనుకుంటాను నేను వినాయకి అమ్మవారిని చూసాను. వినాయకి అంటే స్త్రీ రూప శక్తి, స్త్రీ రూప వినాయక శక్తి అన్నమాట. ఇక్కడ అమ్మవారిని ఎలా పూజిస్తారు, ఈ అమ్మవారిని ఎప్పుడు పూజిస్తారు? మనం నారసింహిని గురించి విన్నాం. అంటే ఇంచుమించు మనకి ప్రత్యంగిర అమ్మవారు శక్తి కూడా నారసింహ. ఇట్లా మనం అష్టమాతృకలను ఉన్నారు, సప్తమాతృక కాకుండా అష్టమాతృక నారసింహిని అని చెప్తారు. ఒక్కొక్క దగ్గర అయితే ఈ గణేశ్వరిని కూడా వినాయకుని కూడా పూజిస్తారు అని చెప్పి ఆర్టికల్ రాశారనమాట. ఎవరు పూజిస్తారు, ఎలా పూజిస్తారు అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు అది సంవత్సరంన్నర తర్వాత ఇది నాకు డౌట్ క్లియర్ అయింది. అది కూడా అమ్మవారిని పూజిస్తే చాలా మంచి జరుగుతుంది అని చిన్న స్విచ్ వర్డ్ లలితం లంబోదరం. ఆ లలితం లంబోదరం యొక్క ఎసెన్స్ ని చూసిన తర్వాత నీకు చెప్పాను కదా డెలివరీ గురించి అని చెప్పి ఇద్దరికి ఇస్తే వాళ్ళకి ఈజీ డెలివరీ అయింది, వాళ్ళకి ఇబ్బంది లేకుండా అయిందని చెప్పాను కదా. ఆ లలితం లంబోదరం గురించి చదువుతున్నప్పుడు తెలుసుకున్న తర్వాత వాంఛకల్పలత హోమం గురించి తెలుసుకున్నప్పుడు అమ్మ నువ్వు కనపడి నీ గురించి అనుకున్న వెంటనే అసలు నిన్ను ఏ స్విచ్ వర్డ్ తో నిన్ను అనుకుంటే ఆ పని అయిపోతుంది అనేది ముందు అదే చవి చూపించావనని అనుకున్నా. వాంఛకల్పలత అంటే ఏంటి అని అంటే అమ్మవారు లలిత అమ్మవారి రూపము, ఇక్కడి నుంచి లలిత అమ్మవారి రూపం ఉంటుంది, ఈ పైన అంతా వినాయకుడి రూపం ఉంటుంది అన్నమాట. అంటే ఏంటి, ఎలాంటి పనులైనా కూడా, ఎలాంటి వాంఛ అయినా కూడా
తొందరగా తీరిపోతుంది అని మనం చెప్పుకోవచ్చు. వాంఛ అంటే కోరిక. అలాగే అమ్మవారికి ముందు వినాయకుడికి సంబంధించిన పూజ చేస్తే చాలా మంచిది. ఎలా అయినా సరే మనం పూజ చేసేటప్పుడు గణపతి హోమం నిర్వహించుకుంటాం ఎలా అయినా సరే, కానీ మిగతా హోమాలు చేసేటప్పుడు వాంఛకల్పలత హోమం చేస్తే గనక ఇంకా చాలా బాగుంటుంది అనేది మనం తెలుసుకోవాలి. Okay. అలాగే పరార్చన చేయడం జరుగుతుంది, లలిత అమ్మవారి హోమం చేయడం జరుగుతుంది, అలాగే శ్యామల అమ్మవారిది, అలాగే మన వారాహి అమ్మవారిది. ఇంతమంది చేస్తున్నాం కదా అని అనుకుంటే, ఎవరిని వదలొద్దు అని అనుకుంటే, మనం ఆ రోజు ఆశ్లేష నక్షత్రం వస్తుంది. కాబట్టి ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా చేయాలి అనే సంకల్పం ఉంది. ఇప్పటికి 2 ఆశ్లేష నక్షత్రాల నుంచి మీకు ఎందుకనో ఒకసారి మనం ఎవరి దగ్గర అయితే మనం చేయించుకుంటూ ఉంటామో గురువుగారు అని అంటాను నేను. ఆ గురువుగారు వెంటనే ఒక రోజు పర్సనల్ గా ఉంటాయి కదా, ఆయన వెంటనే మెసేజ్ పెట్టారు, రేపు పొద్దున్నే మీరు మీ వారు వచ్చేసేయండి, ఆశ్లేష నక్షత్రం ఉంది, సర్ప హోమం చేసుకుందాం అని చెప్పారు. సర్పసూక్త హోమం చేసుకుందాం అని చెప్పారు అని వెళ్ళిపోయాం, చేసుకున్నాం. అనుకోకుండా అదే ఆశ్లేష నక్షత్రానికి మళ్ళీ వెళ్ళాం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజకే వెళ్ళాం. నేను అన్నా అనమాట, ఆశ్లేష నక్షత్రం అని ఒకసారి అనుకుని చేసాం మనము, మళ్ళీ చేస్తున్నాం అని చెప్పి, మళ్ళీ ఇప్పుడు అదే శుక్రవారం నాడు మళ్ళీ ఆశ్లేష నక్షత్రం 3వ పర్యాయం. అద్భుతం అక్క. సో అయితే సర్ప సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయి, సర్పదోషాలు అంటారు, రకరకాల రాహుకేతులు, అవి కూడా నివృత్తి అవుతాయి. ఇప్పుడు ఇంతకీ అసలు ఎటువంటి కోరికల రీత్యా ఈ హోమంలో మన వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, అదొకసారి మనం చూస్తే గనక చాలా మందికి పనులు అవ్వడం లేదండి. మేము ఎన్నో వినాయకుడికి హోమం చేయించుకున్నామనో, లేకపోతే సంకట చతుర్థులు చేసుకుంటూ ఉన్నామనో, లేదు ముడుపు కట్టామండి మాకు పని అవ్వట్లేదు, ముందుకు వెళ్ళట్లేదు అని అనుకున్నప్పుడు ఈ వాంఛకల్పలత హోమం మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తీరుస్తుంది, ఆటంకాల నుంచి బయటపడడానికి ఉపయోగపడుతుంది. వినాయకుడు మామూలుగా ఉంటే చేయడమో కానీ తల్లితో ఉంటే తప్పకుండా చేస్తాడు. చేయి నాన్న అని ఆవిడ చెప్పింది అనుకో, తప్పకుండా చేస్తాడు. అవునా కదా? అలాగే ఆశ్లేష నక్షత్రంలో మీకు ఎటువంటి అంటే, ఎవరైతే ఆశ్లేష నక్షత్రం రోజు వాళ్ళ నక్షత్రం అవుతుందో, అంటే వాళ్ళ జన్మ నక్షత్రం ఆశ్లేష నక్షత్రం అవుతుందో, వాళ్ళకి సర్ప దోషం ఉంది అని అనుకోవాలన్నమాట. అంటే క్రితం జన్మలో మనకి సర్పదోషం ఏమైనా ఉందంటే ఆశ్లేష నక్షత్రం నాడు పుడతారు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సో అయ్యో అని బాధపడకండి. చాలా మంది క్రితం జన్మలో ఏం చేశామో తెలియక బాధపడుతున్న వాళ్ళు బోల్డ్ మంది, వీళ్ళకి అట్లీస్ట్ ఒక మార్గం, లింక్ దొరికింది, సోర్స్ ఉంది. మీరే కాదు, మీ పెద్దలు, మీ ఎవరైనా సరే యాన్సిస్టర్స్ ఇట్లాంటివి ఏమన్నా ఉంటాయి గనక ఆశ్లేష నక్షత్రం రోజు పుడతారు, తప్పకుండా మీకు సర్పశాంతి అనేది నివృత్తి అవుతుంది అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అలాగే ఆఫీస్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం తిరిగితే మన చుట్టూరా, మన ముందు, మన వెనక అంత పాలిటిక్స్ ఇప్పుడు, అవునా కదా? వాళ్ళ సీట్ ని కాపాడుకోవడానికి, లేదు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి అప్పచెప్పడానికి, ఇలాంటివన్నీ ఎన్నో ఉంటాయి. సో ఇవన్నీ మనము చాలా తెలివిగా తప్పించుకోవాలి. అవన్నీ మన దరిజా రాకుండా ఉండాలి అంటే రాజశ్యామల అమ్మవారు. ఉద్యోగానికి సంబంధించి అసలు ఉద్యోగమే లేదు అనుకుంటే రాజశ్యామల, ఆఫ్ కోర్స్, ఎస్, తప్పకుండా ఆవిడ్ని తలుచుకుంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ జాబ్ వస్తుంది, పక్కా ఉద్యోగం. తర్వాత అలాగే శత్రు బాధలు చాలా ఉన్నాయి, ల్యాండ్ సమస్యలు ఉన్నాయి, అలాగే మాకు కోర్టు సమస్యలు బాగా ఉన్నాయి, మేము చెప్పిన మాట ఎవరు వినట్లేదు, మాకంటూ ఒక గౌరవం లేదు, స్టేటస్ అనేది లేదు. ఇప్పుడు ఎంతమంది చెప్తూ ఉంటారు నాకు, దీనికి అంత బాధపడడం అనేది మనం అనుకుంటాం కానీ ఆ బాధ అనుభవించే వాడికి బాగా తెలుస్తుంది. కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ తీరాలి అంటే వారాహి సూపర్. సో శుక్రవారం నాడు వస్తుంది ఇది. అమ్మనే మనకి ఆ లలిత అమ్మవారే, ఆ లలిత త్రిపుర సుందరి దేవే. ఎప్పుడు చెయ్యండి, ఇప్పుడు చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది అని చెప్పి, ఇప్పుడు స్టార్ట్ చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది అని చెప్పి ఆవిడే మనకి చెప్పారని చెప్పుకోవచ్చు. తప్పకుండా. సో చక్కగా ఈ అమావాస్యను పురస్కరించుకుని వాంఛ కల్పన లత
వాంఛకల్పలత. లత వనం. మరి అమావాస్యను పురస్కరించుకుని వాంఛకల్పలత హోమాంతో మొదలుకుని చాలా అద్భుతంగా వారాహిదేవికి, శ్యామలాదేవికి, అలాగే ఆశ్లేష నక్షత్రం కూడా ఉంది కాబట్టి అటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా చాలా విశేషంగా జరుగుతుంది. కాబట్టి మరి ఈ హోమంలో పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటే గనక ఎట్లా అప్రోచ్ అవ్వాలక్క? ఎవరైనా సరే పరోక్షంగా కావాలనుకున్న వాళ్ళు గోత్రనామాలు ఇవ్వచ్చు. ప్రత్యక్షంగా కావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా వాళ్ళు కూడా రావచ్చు. హైదరాబాద్ లో జరుగుతుంది కదా, హైదరాబాద్. ఎక్కడ ఏంటి అనేది కాల్ చేస్తే డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. రైట్. ఎంత ఉంటుంది అక్క దీనికి సంబంధించిన? ప్రత్యేకంగా వాళ్ళు రావాలి, అన్ని హోమాల్లోనూ పాల్గొనాలి అనుకుంటే 10,116 అవుతుంది. లేదు గోత్రనామాల వరకు అంటే గనక 3,002 రూపాయలు. 3,002 రూపాయలు. రైట్. ఇవి పే చేసుకుని సంకల్పం, మీ ఇంటిలిపాది పేర్లు, మీ సంకల్పము, అలాగే మనం ప్రసాదం పంపిస్తామా? ప్రసాదం పంపిస్తాం పద్మిని. లాస్ట్ టైం చాలా ఇబ్బంది అయింది ప్రసాదాలకి. అంటే మరి కొన్ని వెళ్ళాయి, కొన్ని వెళ్ళలేదు అని చాలా ఇబ్బంది పడ్డాయి. చాలా వరకు వెళ్ళిపోయాయి. కొంతమందికి అంటే మరి వాళ్ళ అడ్రస్ ప్రాబ్లమ్, మన అడ్రస్ తెలియదు. మాది పిన్ కోడ్ చేంజ్ అయింది. ఇది వరకు మేమున్న ఏరియా 58 ఉండేది, అది ఇప్పుడు పిన్ కోడ్ చేంజ్ అయింది. అది మిస్ మ్యాచ్ అయ్యి కొన్ని పోస్ట్ ఆఫీస్ లో ఉండిపోవడం అట్లా చాలా ఇబ్బంది అయింది అనమాట. అలాంటి ఇబ్బందులు ఏవి లేకుండా ఒక స్ట్రీమ్ లైన్ చేసుకున్నాను నేను ప్రసాదాలకి మాత్రం. కాబట్టి ఎవరికైనా అందకపోతే సారీ, ఇన్కన్వీనియన్స్ అయినందుకు. దాని అంటే టెక్నికల్ గా ప్రాబ్లం వచ్చింది కాబట్టి అయ్యింది. ఈసారి మాత్రం తప్పకుండా నేను సెట్ చేసుకున్నాను ఆ ప్రాబ్లం లేకుండా. మీకు తప్పకుండా ప్రసాదం అందుతుంది. రైట్. అయితే మీ ఇంటిలిపాది పేర్లు, మీ సంకల్పం, క్లుప్తంగా మీ సంకల్పం, మీ అడ్రస్, పిన్ కోడ్ తో సహా కింద కనిపిస్తున్నటువంటి నంబర్స్ కి మీరు వాట్సాప్ చేయొచ్చు. ఒకవేళ గోత్రనామాలు ఇవ్వాలి అనుకుంటే కనుక 3,002 రూపాయలు అవుతుంది. అది కూడా పే చేసుకుని దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా పంపించాల్సి ఉంటుంది. మరి ఇంకా ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ కి కాల్ చేయొచ్చు. ఒకవేళ కాల్ కనెక్ట్ అవ్వట్లేదు అన్న, ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే వాట్సాప్ లో కాల్ చేయండి.